ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు బోయపాటి కోటేశ్వరరావు. మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధి రావటానికి గల కారణాలు అసలు ఏమిటి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం షుగర్ వ్యాధి గురించి, షుగర్ వ్యాధిని నుంచి విముక్తి పొందాలని ప్రజలందరూ కూడా ఈ షుగర్ అనే మహమ్మారిని పారద్రోలాలని మనం ఒక సంకల్పంతో కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అవి ఏంటంటే కషాయం, ఇప్పుడు 2 రకాలు 3 రకాలు 4 రకాల కషాయాల గురించి చెప్పాను. మరి ఉదయం ఆసనాల గురించి చెప్పాను. ఎక్సర్సైజు ఎలా చేయాలో కూడా సగభాగం తెలుసుకున్నాము. మరి పశ్చిమోత్తాసనం చేసినందువలన షుగర్ వ్యాధి నియంత్రణ జరుగుతుందని యోగశాస్త్రం చెప్పిన వలన పశ్చిమోత్తాసనం ఎలా చేయాలో కూడా ఒక వీడియోలో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ముఖ్యంగా షుగర్ వ్యాధి రావటానికి గల కారణాలు ఏమిటి, ఎందుకు వస్తాయి షుగర్ వ్యాధి అనే దాని గురించి తెలుసుకుందాం. క్షుణ్ణంగా తెలుసుకుందాం. కొంచెం శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఏ పని చేయకుండా, శారీరక శ్రమ లేకుండా సుఖముగా కూర్చొని ఉండుట వలన షుగర్ వ్యాధి రావచ్చు. ఎప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే పని చేయకుండా సోమరపోతుల్లాగా ఏ శారీరక శ్రమ ఉండదు, వాళ్ళకి సుఖంగా తింటారు, కూర్చుంటారు. లేదా కొంతమంది ఇదే పరిస్థితుల్లో వ్యాపారస్తులు, కొంతమంది వ్యాపార సంస్థలు కూడా ఈ విధంగా జరుగుతుంది. ఇటువంటి వారికి షుగర్ జబ్బు రావడానికి, అంటే ప్రమేహము, అంటే మధుమేహము, అంటే డయాబెటిక్, ఈ వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. నెంబర్ 2, రెండోది ఏంటంటే మెత్తని పరుపులపై పడుకుంటాం. రెండో అంశం ఇది. ఈ శరీరానికి స్పర్శ ఉండదు అసలు. అటువంటి డన్లప్ అని బాగా ఖరీదైనటువంటి పరుపులు వేసుకొని ఆ పరుపుల మీద నిద్రించే వాళ్ళకు కూడా షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుందంట. ప్లీజ్ గమనించాలి ఇది. ఇంతకుముందు మనం వెనకటి రోజుల్లో నులక మంచాలు, ఆ మంచంలో పడుకునే వాళ్ళం. అటువంటప్పుడు ఈ షుగర్ వ్యాధి కనిపించలేదు. ఎప్పుడైతే డన్లప్ బెడ్లకి మనం అలవాటు పడ్డామో, పెద్ద మంచి మంచి ఖరీదైన పరుపులు వేసుకోవటం, అది ఒక గొప్పగా, ఒక స్ట్రాటజీగా ఫీల్ అయ్యి ఆ ఖరీదైన పరుపులను పడుకున్నా కూడా షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. అంటే కేవలం పరుపుల మీద పడుకునే వాళ్ళందరికీ షుగర్ వ్యాధి వస్తాను కూడా లేదు. అలాగే పరుగులో పడుకున్నంత మాత్రమే షుగర్ రాదు అనుకోవడానికి కూడా లేదు. అయితే ఇదొక కారణం, రైట్? గమనించాలి మీరు దీన్ని. ఏమయ్యా, నేను ఎప్పటి నుంచో పరుగు మీద పడుకున్నాను, నాకు రాలేదని అని అనవద్దు. నేను పరుగులు పడుకోవట్లేదు అన్నా కూడా నాకు వచ్చిందని కూడా అడగొద్దు. ఎందుకంటే ఇది ఒక కారణం మాత్రమే, దయచేసి గమనించాలి. మూడో అంశం ఏంటంటే, ఎవరైతే పెరుగును అతిగా తింటారో, ఎక్కువగా పెరుగు తింటారు, అందున రాత్రిపూట ఎవరైతే పెరుగు అన్నం తింటారు, పెరుగేసుకుని తింటారు, వారికి కూడా షుగర్ రావడానికి అవకాశం ఉంటుందట. రైట్ అండి. ఇది ఖచ్చితంగా ఎవరైతే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు పెరుగును తినటం మానివేయాలి. కావాలంటే మజ్జిగ తాగొచ్చు, మజ్జిగ చిలుక్కొని మజ్జిగ తాగొచ్చు. కానీ మేము కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాము, దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాం, కలుపుకుంటున్నాం అంటే కుదరదు. మజ్జిగని చిలకాలి. చిలికిన మజ్జిగనే మనం తాగితేనే దానికి ఉపయోగం ఉంటుంది. కానీ పెరుగు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకుంటున్నామండి, కొద్ది పెరుగు వేసుకుంటున్నామండి, కొద్దిగా నీళ్ళు పోసి కలుపుతుంటే కుదరదు. అది మజ్జిగ కింద రాదు, అది పెరుగన్నం కిందే వస్తుంది. దయచేసి గమనించాలి ఇది. రైట్ అండి. కనుక షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పెరుగు తినడం మానుకోవాలి ముఖ్యంగా. రైట్. ఈ విషయం ఏ పదార్థాలు తినకూడదో దాని మీద కూడా వస్తుంది. ఎక్కువగా బాగా పెరుగు తినే వాళ్ళకు కూడా షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. తర్వాత 4వ అంశం ఏంటంటే, జల ప్రాంతమందు, నదీ ప్రాంతములందు కానీ ఎక్కువగా నీరున్న ప్రదేశములందు తిరుగాడే జంతువుల మాంసాన్ని తిన్న వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి రావచ్చు. అదే సమయంలో పక్షుల మాంసాన్ని తినే వాళ్ళకి కూడా ఖచ్చితంగా షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మాంసాహారాన్ని అతిగా భుజించకూడదు, దానివల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రైట్ అండి. కనుక ఎవరికైతే షుగర్ వ్యాధి రానులకు కూడా కొంచెం మాంసాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
మాంసాహారాన్ని అసలు పూర్తిగా వదిలివేయటానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. రైట్ అండి. ఇప్పుడు ఈ రకంగా ఇంకొక ఈ ఒక ఇంకోటి ఏంటంటే, ఈ మాంసం తినగానే కొంతమంది వెంటనే పాలు తాగుతుంటారు. అలా పాలు కొంతమంది తాగొచ్చు, తాగకపోవచ్చు. చరక సంహితలో చెప్పిన ఆధారంగా నేను చెబుతున్నాను. ఆ రకంగా ఎవరైతే మాంసము తిని వెంటనే పాలు తాగుతారో వారికి కూడా షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉందన్నమాట. రైట్ అండి. ఇంకోటి ఏంటంటే, ఇంకొక అవకాశం ఏంటంటే, ఐదవది ఇది, కొత్త ధాన్యమును వెంటనే మనకి పంట పండుతుంది, ఇది వరి కానీ ఏదైనా కానీ, ఏదైనా సరే నవధాన్యాలలో ఏ ధాన్యమైనా సరే కొత్తగా పండిన పంట యొక్క వెంటనే కానీ తీసుకొచ్చుకుని కనుక తిన్నా కూడా షుగర్ వ్యాధి రావడానికి ఉంటుంది. అందుకని ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు పాత ధాన్యమనే వాడాలన్నమాట. కొత్త ధాన్యాన్ని వాడకూడదు. ఎవరు కూడా కొత్తగా రాగానే కొంతకాలం పాటు దాన్ని నిల్వ చేసుకొని ఆ తర్వాతనే భుజించాలి. ఆ తర్వాతనే ఆహారానికి మనం ఉపయోగించుకోవాలి. రైట్ అండి. ఎవరైతే కనుక ఈ కొత్త ధాన్యం వల్ల కూడా షుగర్ రావడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇది మన ఆరో అంశం ఏంటంటే, కొత్తగా వర్షపు నీరు వస్తుంది, కొత్త నీరు సహజంగా ఆ వర్షం పడినప్పుడు వాగులు వంకలు ప్రవహిస్తుంటాయి. అటువంటి నీళ్ళను తాగే వాళ్ళకు కూడా షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుందంట. ఇది కొంచెం గమనించాలి. ఇప్పుడు అంటే మామూలుగా సహజంగా ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, పొలం పనులు చేసుకునేటప్పుడు ఈ కొత్తగా వాన కురుస్తుంది, వాగులు వస్తాయి, కుంటలు నిండుతాయి, వాటి మేము నీరు తాగుతుండేవాళ్ళం. ఇట్లాంటి నీరు కూడా త్రాగకూడదు. ఒకవేళ తాగాల్సి వస్తే దాన్ని వేడి చేసుకొని మరిగించుకొని చల్లార్చుకొని తాగాలి. రైట్ అండి. ఈ తర్వాత ఏడో అంశం ఏంటంటే, తీపి పదార్థాలు. ఎవరైతే తీపి పదార్థాలను అతిగా తింటారో వారికి షుగర్ జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. అందున ఆ తీపి పదార్థాల్లో కూడా ముఖ్యముగా పంచదారను పూర్తిగా అవాయిడ్ చేయాలి. షుగర్ జబ్బుకి పంచదారకి మహా వైరం ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో షుగర్ ఉన్న వాళ్ళు కానీ షుగర్ రాకూడదు అనుకునే వాళ్ళు కూడా వీలైనంత వరకు పంచదారని అవాయిడ్ చేయాలి. ఒకవేళ షుగర్ రాని వాళ్ళు మరి పంచదార లేకపోతే ఎట్లాగా అని చెప్పంటే, కలకండని ఒక రకమైన కండ చక్కెర అంటారు, కలకండ అంటారు, మిశ్రీ అంటారు, ఏదో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆ కలకండను తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు. అది ప్రత్యేకాది. కాబట్టి షుగర్ పంచదారను మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఎనిమిదోది, ఎప్పుడు అసలు వ్యాయామం చేయకుండా ఉంటారు. వ్యాయామం ఉండదు, శారీరక శ్రమ ఉండదు, పని చేయరు వాళ్ళు. పని చేయకుండా ఉండాలి, సుఖంగా బతకాలి. శారీరక శరీరానికి అసలు శ్రమ పెట్టరు వాళ్ళు. వ్యాయామం చేయరు, యోగా చేయరు, ఏమి చేయరు, నిర్వీర్యముగా ఉంటారు, అసలు ఏమి చేయకుండా మెలకుండా ఉంటారు అన్నమాట. అటువంటి వారికి తప్పకుండా షుగర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. రైట్. మరి ఈ అంశాలన్నిటిని మనం పరిగణలో తీసుకొని ఎవరికైతే ఇవి అంటే ఎవరైతే దీనికి మనం చెప్పిన వాటిల్లో ఎవరైతే సుఖంగా కూర్చుంటారో వాళ్ళు సుఖంగా కూర్చోకుండా శ్రమ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కష్టం పడాలా. చేసిన వాళ్ళు సేవ అంటారు, చెయ్యని వాళ్ళు చీకు అంటారు. ఇదే, ఎందుకన్నా వేరేం కాదు. ఇంకా ఎంత కష్టపడితే శరీరం అంత సేవ తెలుతుందన్నమాట. ఆ రకంగా కష్టపడటానికి ప్రయత్నం చేయాలా, శారీరక శ్రమ చేయడానికి ప్రయత్నం చేయాలా, శారీరక వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయాలా. శారీరక వ్యాయామం వలన ఈ యొక్క మామూలుగా మనం కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం పూట చెప్పాం, ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలు చెప్పుకున్నాం, వ్యాయామం చేస్తే షుగర్ జబ్బుని నివారించుకోవచ్చు అని. రైట్ అండి. ఆ రకంగా వ్యాయామం చేసిన వలన ఒక షుగర్కే కాదు, దేహమంతా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. కొన్ని ఆసనాలు వేయండి, ప్రాణాయామాలు చేయండి, అనేక రకాలు ఉన్నాయి. వాటన్నిటి చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి 1/1 చేసుకుంటూ వస్తుంటే ఈ షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. కనుక ఇటువంటి ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 9 అంశాల్లో కూడా ఈ వ్యాయామం చేయడం కానీ, అది యోగా వ్యాయామం కానివ్వండి, శారీరక శ్రమ కానివ్వండి, పరుపులు కానివ్వండి, ఈ పెరుగు తినటం కానివ్వండి, తీపి పదార్థాలు తినటం కానివ్వండి, పక్షుల మాంసము, లేకపోతే ఇది
నీటి పరిసర ప్రాంతాల్లో తిరిగేటువంటి జంతువుల మాంసం తినడం వల్ల కానీ వీటన్నిటికీ షుగర్కి వస్తుందని చెప్పేసి ఇది నేను చెప్పే మాటలు కాదు, నేను అనలైజ్ చేసిన మాటలు కాదు. శతక సంహిత ద్వారా తెలుసుకున్నది. ఆ తర్వాత నేను అనలైజ్ చేసుకున్నా కూడా దీనికి ఒక రీజన్ ఉంది అని చెప్పేసి అన్న తర్వాతనే నేను మీకు చెబుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటిని మనము నివారించుకున్నట్లయితే, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో వాటిని కనుక వదిలివేయగలిగినట్టయితే తప్పకుండా షుగర్ నుంచి ముక్తి కావచ్చు. షుగర్ వచ్చిన వాళ్ళు కూడా షుగర్ని నియంత్రించుకోవచ్చు. ఇప్పటికైనా సరే షుగర్ వచ్చిన వాళ్ళు ఇప్పటికైనా సరే ఈ నియమాలను పాటించాలా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నియమం ఉంటుంది, ప్రతి ఒక్క జీవికి ఒక నియమాలు ఉంటాయి, నియమ నిష్ఠలు ఉంటాయి. వాటిని పాటించగలగాల. వాటిని పాటించినప్పుడే జీవితం సంతోషకరంగా ఉందన్నమాట. అష్టాంగ రాజయోగంలో చెప్పినట్టుగా యమములు నియమములు అని చెప్తారు. యమము లేదు, నియమం లేదు. అహింసో సత్య బ్రహ్మచర్య అస్తేయ అపరిగ్రహ 5 నియమాలు. అహింస, బ్రహ్మచర్య, సత్యం, అస్తేయం, అపరిగ్రహము. అహింస అంటే ఎవరిని హింస పెట్టకుండా ఉండటం, హింస లేని జీవితం గడపటం. బ్రహ్మచర్యం అంటే ఎప్పుడు బ్రహ్మను గురించి మాట్లాడుకోవటం, ఎప్పుడు భగవంతుడి గురించి ధ్యానించుకోవటం. సుఖమైన ఒక మినిమం అంటే ఒక మినిమంగా శృంగారం చేయటం, అతిగా కాకుండా తక్కువ మినిమంగా. మరి అలాగే దీన్ని బ్రహ్మచర్యం అంటారు. సత్యవ్రతము, ఎప్పుడూ సత్యమనే మాట్లాడుతూ ఉండటం. మరి అలాగే అస్తేయము, దొంగతనం చేయకుండా ఉండటం. అపరిగ్రహము, ఎవరైనా దానం ఇచ్చినా కూడా స్వీకరించకుండా ఉండటం. ఎవరి సొమ్మును కూడా మనం ఉచితంగా తీసుకోకుండా ఉండటం. ఎవరి సొమ్మును అన్యాక్రాంతము చేయకుండా, దొంగతనం చేయకుండా ఉండటం. సత్యమనే మాట్లాడటం. బ్రహ్మచర్యాన్ని అంటే మామూలుగా ఎప్పుడు బ్రహ్మను గురించి చర్చించటం. మితకర్మకు శృంగారాన్ని చేసుకుంటూ ఉండటం. మరి అలాగే ఎవరిని ఎవరిని హింస పెట్టకుండా ఉండటం, హింస లేని జీవితాన్ని ప్రారంభించడం. ఇవన్నీ కూడా యమములు అని చెబుతారు. అలాగే నియమాలు ఉన్నాయి, నియమాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మానవుడికి కావాల్సినవి. ఈ యమములు 5 మానవులు ఈ మహావ్రతాలు అన్నమాట. అలాగే నియమాలు ఉన్నాయి. శౌచ్యము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర పరిధానము. ఈ 5 నియమాలు. ఎప్పుడు పరిశుభ్రంగా ఉండటం, రోజుకు 3 పూటల స్నానం ఆచరించడం, కనీసం 3 పూటలు లేకపోయినా 2 పూటల స్నానం ఆచరించటం. మరి పైన భావయాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, లేకపోతే దేహంలో అంతర్భాగాన్ని కూడా శుద్ధి చేసుకోవటం, పేగులు మలమూత్రాది యొక్క స్థావరాలు కూడా శుభ్రం చేసుకోవటం. మనసును కూడా మలినము లేకుండా కొంచెం బాగా శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఈ 3ని కూడా శౌచ్యం అంటారన్నమాట. రైట్. తర్వాత సంతోషం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏదైనా మనకి దుఃఖకరమైన సంఘటన, ఒక నష్టకరమైన సంఘటన జరిగినా కూడా అదేదో విధిరాత ప్రకారం జరిగిందిలేమని చెప్పేసి అది మన కర్మఫలం అనుకుంటూ దాన్ని అప్పటికప్పుడే వదిలేసేసి ఎప్పుడూ సంతోషంగా గడుపుతూ ఉండాలి. 3 తపస్సు. మనిషికి ఒక తపస్సు ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలని తపస్సు, ఏదో ఒకటి భగవంతుని గురించి తెలుసుకోవడానికి తపస్సు, ఏదైనా ఒక సిద్ధి కావాలని తపస్సు. ఈ విధంగా తపస్సు కూడా ఉంటుండాలి. అలాగే స్వాధ్యాయం అంటే ఎప్పుడు కూడా సాత్విక 3 విభాగాలు. స్వాధ్యాయంలో 3 విభాగాలు ఉంటాయి. సాత్విక ఆహారము, సద్గ్రంథ పఠనము, సత్సంగం. ఎప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మంచి ఆహారము, సాత్విక ఆహారం తీసుకుంటాం. మరి ఎప్పుడు సద్గ్రంథ పఠనం, భారతము, రామాయణము, మరి భగవద్గీత లేదా ఇత్యాది గ్రంథాలను, లేదా చరక సంహిత, సుశ్రమిత, వాగ్బాటము, ఏదో ఒక గ్రంథాన్ని, మంచి గ్రంథాలను చదువుతూ ఉండటమే సద్గ్రంథ పఠనం అవుతుంది. అలాగే సత్సంగం, ఏదైనా సరే ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి, ధర్మ ప్రవర్తనతో వెలిగేటటువంటి వాళ్ళని, హింస చేయనటువంటి వాళ్ళని, ఒక
మంచి ఆధ్యాత్మిక విధానంలో భగవంతుని వైపు భగవంతుని గురించి ఆలోచించే వాళ్ళను తోటి మనం పరిశీలించుకుని సహవాసం చేస్తూ వారితోటి ఎప్పుడు ఒక సంఘంగా ఏర్పడి మంచి గురించి చెప్పుకుంటూ ఉండటమే సత్సంగం అన్నమాట. ఇవన్నీ ఇది స్వాధ్యాయం అంటారు. తర్వాత ఈశ్వర ప్రణిధానం. ఏదైనా సరే మనం సాధించినా కానీ ఏది వచ్చినా కూడా ఏది పోయినా ఇది వచ్చినంతా ఈశ్వర ఇచ్చ, ఈశ్వర కృప, ఈశ్వర ఆజ్ఞానుసారం వచ్చింది ఇది అనుకోవటము ఈశ్వర ప్రధానం. ప్రతి ఒక్కటి ఈశ్వరునికి మనకు వచ్చిందని ఈశ్వరుని సమర్పించటం ఇది ఈ మాలమాట. ఈ రకంగా ఎవరైతే ఈ రకమైన భావనతో ఉంటారో వారికి ఏ జబ్బులు రావు. అందుకని అట్లాగే ఇది కూడా ఈ షుగర్ వ్యాధికి కూడా ఈ రకమైన నియమాలను కొన్ని మనం ఏర్పాటు చేసుకొని వీటిని తూచ తప్పకుండా పాటించి షుగర్ అనే మహమ్మారిని తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.